రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 2 నెలల్లోనే హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య 1200కు చేరింది. వైరల్ ఫీవర్ వస్తే 4-5 రోజుల్లో అదే తగ్గిపోతుందని, జ్వరానికి పారాసిటమాల్ తప్ప మరే మందులు అక్కర్లేదని గతంలో వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైరల్ ఫీవర్లు 10 రోజులుగా ఉండి కొందరు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు గురై న్యూమోనియా బారిన పడుతున్నారు. వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. న్యూమోనియా బారిన పడ్డ వారిలో కొందరికి ఇతర అవయవాల పనితీరు మందగించి వెంటిలేటర్, ఎక్మో చికిత్స కూడా చేయాల్సి వస్తోంది. వైరల్ న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరి ప్రత్యేక చికిత్సలు తీసుకున్న వారు దాదాపు 50 మంది దాకా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తరచుగా బయట తిరిగే వారిలో, మంచు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నామని డాక్టర్లు అంటున్నారు. వాతావరణ మార్పులకు ఎక్కువగా గురైన వారిలో వైరల్ న్యూమోనియా ఎక్కువగా కనబడుతోంది. దీని బారిన పడ్డ వారిలో ముందుగా జలుబు కనిపిస్తుందని, నీరసంగా తయారవుతానని, 2 రోజుల తర్వాత దగ్గు, ఆయాసం మొదలవుతున్నాయని వైద్యులు వివరించారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని హెచ్చరించారు. అయితే వైరల్ న్యూమోనియాను సిటీ స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చు. వైరల్ న్యూమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూత్రపిండాల మధుమేహం, క్యాన్సర్ బాధితులు, స్టెరాయిడ్ తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మారుతున్న వాతావరణ మార్పులతోటి అటు ఏదైతే సీజనల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్లు కావచ్చు, వైరల్ న్యూమోనియాకి సంబంధించి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా వైరల్ న్యూమోనియా తోటి కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా వైరల్ న్యూమోనియా అటాక్ అయితే కనుక ఏదైతే 4 రోజుల్లో 5 రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ వస్తున్నటువంటి వైరల్ న్యూమోనియా వైరస్ తోటి అటు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పెద్ద ఎత్తున వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా ప్రజలు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే మాత్రం ప్రైవేట్ గాంధీ ఆసుపత్రికి రోజువారీగా 2 నుంచి 3 కేసులు వైరల్ న్యూమోనియా తోటి సివియర్ కేసులు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఓపీ సేవలు కూడా గణనీయంగా వైరల్ ఫీవర్స్ తోటి పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటుగా చిన్నపిల్లల దవాఖానేటువంటి నీలిఫర్ ఆసుపత్రికి కూడా రోగుల తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, వైరల్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా హైజీనిక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సొంత వైద్యానికి పోవద్దని కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వైరల్ న్యూమోనియా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా వైరల్ న్యూమోనియాకి సంబంధించి గతంలో 4 నుంచి 5 రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 10 నుంచి 15 రోజులకు కూడా తగ్గడం లేదంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.